పెద్ద యజ్ఞం చేస్తున్నారు ఆయన మనసులో, చాలా పెద్ద యజ్ఞం. ఏదో ఒక అమరావతిని మనకు, అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను, అమరావతి మనకు వచ్చిందని. మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది. మనకే అమరావతిలో మనం ఉంటున్నాము, అమరావతి అని చెప్పుకుంటున్నాం. మనం ఇంతవరకు నేను విజయవాడ అనుకుంటుంటే అడిగారు అమెరికాలో కూడా, మీ రాజ్యం ఏది అని. విజయవాడ. ఏం చెప్తున్నాను ఇప్పుడు? చెప్తాను నేను అమరావతి అని చెప్తాను. నేను చెప్పుకుంటాను నా అమరావతి నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు. అది మంచిగా కలగని, సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం యజ్ఞం చేశారు స్వామిజీ. యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు. నేను ఇవ్వకూడదు, నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది. నాకు సమాధానమైంది అని అంటూ ఆయనకు శ్రేయస్సు కలగని